చక్రవర్తిని కాపాడి తీసుకొచ్చి తులసి ముందు నిజాన్ని బయట పెట్టేసిన రాజ్ కావ్య షాక్లో మినిస్టర్ రుద్రాణి. మరి ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. ఇక తులసి ముందు నిజం ఎలా బయటపడుతుంది, మరి చక్రవర్తి గురించి అసలు రాజ్ కావ్య ఎలా తెలుసుకున్నారు, ఏం జరిగిందైతే చూసేద్దాం. ఇక ఇక్కడ చూస్తే కావ్య బాధపడుతూ ఉంటే, ఏంటి కళావతి, మనకి నిజం తెలిసింది, ఖచ్చితంగా ఎలా అయినా సరే మన బిడ్డని మనం తెచ్చుకుందాం, నువ్వు బాధపడకు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఏమో అండి, ఆ మినిస్టర్ని చూస్తుంటే అసలు మన బిడ్డని మనకి ఇస్తాడంటావా? మినిస్టరే కాదు, ఎవరైనా సరే ఇక తప్పు చేసినప్పుడు ఏదో చోట దొరకకుండా ఉండరు. ఖచ్చితంగా మన బిడ్డని మనం తెచ్చుకుందాం, ఈ రాజుండగా నీకు భయం ఎందుకు అని చెప్పేసి కావ్యకైతే ధైర్యం అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే కావ్య బిడ్డను చూసుకోవడం, అలాగే కాస్త కూస్త సంతోషంగా ఉండడం, ఇదంతా చూసి ఇక ఇంట్లో వాళ్ళు అయితే కావ్య బాగానే మారింది, ఇక కావ్య విషయంలో మనకి దిగులు లేదు, ఆ పాప విషయంలో బాధపడవలసిన అవసరం లేదు, కావ్య తన కన్న కూతురని పాపని స్వీకరించింది కాబట్టి ఇక మనం కూడా ప్రశాంతంగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇక ఇంద్రాణి అలాగే అపర్ణ అందరూ కూడా అలా ఆలోచించుకుంటూ ఉండగానే, ఏంటత్తయ్య, ఎందుకు ఇంకా నా వైపు బాధగా చూస్తున్నారు? నేను సంతోషంగానే ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను, నిజాలేంటో తెలిసిన తర్వాత కూడా నేను ఎందుకు బాధపడతాను? కాకపోతే కొన్ని విషయాలు ఇంకా తేలాల్సి ఉన్నాయి. ఏంటిలా మాట్లాడుతుంది కావ్య, ఇంకా ఏముంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగానే ఈలోగా ఇక అక్కడే రాహుల్ అయితే కావ్య మొహం వైపు అలా చూస్తూ ఉంటాడు. కావ్య అన్నీ తెలిసినా ఏమీ తెలియలేనట్టుగా ఎలా నటిస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఈలోగా రేఖ అయితే కావ్య ఇంకా కూడా ఏవో అనుమానాలు ఉన్నాయి అంటుంది. అంటే కావ్య ఇంకా కూడా తన బిడ్డ విషయంలో స్వీకరించలేదు, మరి మీరందరూ ఎలా నమ్ముతున్నారు కావ్యని అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటే కావ్యని అనుమానించి ఇప్పుడు కావ్యని బాధ పెట్టమంటావా ఏంటి? ఏంటి కళావతిలో మార్పు వచ్చింది, కళావతి తన బిడ్డని గుర్తించింది, ఇక కళావతి విషయంలో ఎవ్వరూ అనుమానం పడాల్సిన అవసరం ఏమీ లేదు అని చెప్పేసి రాజు కూడా చెప్తూ ఉంటాడు. ఇక ఈలోగా ఏంటి అసలు రేఖ ఏం మాట్లాడుతుంది, రేఖకి నా మీద అనుమానం ఎందుకు వచ్చింది, ఎవరో నువ్వు కారు వెంట పరుగులు పెడుతున్నావని చెప్పారంట, అది వచ్చి ఇక ఇంట్లో చెప్తూ రేఖ పెద్ద రాధాంతం చేసింది అని చెప్పి అప్పు చెప్తూ ఉంటుంది. ఎవరు ఎంత చేసినా నా కోడలేంటో నాకు తెలియదా ఏంటి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది. ఏంటి అందరూ కావ్యకి సపోర్ట్ చేస్తున్నారు, మమ్మీ వేసిన ప్లాన్ అంతా రివర్స్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటూ తన మమ్మీని కలుసుకోవడానికి వెళుతుంది. రుద్రాణి దగ్గరికి వెళ్ళిన రేఖ అయితే, నువ్వు చాలా పకడ్బందీగా ప్లాన్ చేశానన్నావు, ఆ కావ్యని పిచ్చిదాన్ని చేస్తాను అన్నావు, కానీ కావ్యని ఇంకా వాళ్ళు నెత్తిన పెట్టుకుంటున్నారే కానీ కావ్య విషయంలో అసలు ఎలాంటి రియాక్షను లేదు. బావ కావ్యని సపోర్ట్ చేస్తున్నాడు, ఆ పాపని తన పాపగా ఇక కావ్య అంగీకరించినట్టుంది అని చెప్పి అంటూ ఉండగానే, ఏంట్రా రాహుల్, రేఖ ఏం మాట్లాడుతుంది? రేఖ మాట్లాడేది నిజమే మామ్, ఎందుకంటే కావ్య ఆ పాపని తన పాపలాగే చూసుకుంటుంది, నిజం ఏమీ తెలియనట్టుగానే తను ఇంట్లో అయితే ఇక మామూలుగానే ఉంటుంది, రాజు కూడా కావ్యకి సపోర్ట్ చేస్తున్నాడు, ఇక రాజుబావ నాకెలా దక్కుతాడు, కావ్య అంతగా రాజుబావని మాయ చేసిందని చెప్పేసి అంటూ ఉంటుంది రేఖ. కానీ ఈలోగా రాహుల్ అయితే, ఏమో మమ్మీ, ఆ ఇంట్లో పరిస్థితులు ఏంటో ఏమీ అర్థం కావడం లేదు, అన్నీ అవే మారతాయి, మీరెందుకు కంగారు పడతారు, మనం అనుకున్నట్టుగానే జరుగుతుంది, ఆ మినిస్టరు ఆ పాపని ఎట్టి పరిస్థితుల్లోని ఇవ్వడు అని చెప్పి రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. ఈలోగానే ఇక్కడ చూస్తే కావ్య రాజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రాజు అయితే అంటూ ఉంటాడు, కావ్య అదే ఆసుపత్రిలో చక్రవర్తి డాక్టర్ మిస్ అయ్యారని, ఆ రోజు నుంచి మన పాపకి ట్రీట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఆయన కనిపించడం లేదని చెప్పేసి ఇక ఆసుపత్రిలో చెప్పారు కదా, ఖచ్చితంగా ఆ మినిస్టరే కిడ్నాప్ చేసి ఉంటాడు కదా, ఆ చక్రవర్తిని బయటికి తీసుకొస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి, కానీ అదంతా ఎలా కుదురుతుందండి, అసలు ఆ చక్రవర్తిని ఆ మినిస్టర్ ఎక్కడ దాచిపెట్టుంటాడు, ఏమో అదైతే తెలీదు, కానీ ఎక్కడ దాచిపెట్టినా బయటికి తీసుకుని రావాలి, ఆ చక్రవర్తి బయటికి వస్తే తప్పకుండా అతను నిజం చెప్తాడని
నాకు అర్థమవుతుంది. అందుకే అతన్ని దాచిపెట్టారని తెలుస్తుంది. ఖచ్చితంగా అతను ఎక్కడున్నా తెలుసుకుంటానని రాజు అంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఏంటి రుద్రాణి గారు, వాళ్ళు ఏం మాట్లాడడం లేదేంటి, మళ్ళీ ఏమై ఉంటుంది అని చెప్పి మినిస్టర్ అంటూ ఉండగానే తులసి అక్కడికి వచ్చి, ఏవండి అసలు చక్రవర్తి గారు ఏమయ్యారు, చక్రవర్తి గారు ఎందుకు చెకప్ చేయడానికి రావడం లేదు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే ఒకసారే ఇక రుద్రాణి అలాగే మినిస్టర్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. అదేంటి చక్రవర్తి గారి గురించి అడుగుతుంటే మీరిద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారేంటి, ఈ పాప ఈరోజు క్షేమంగా నా చేతిలో ఉందంటే దానికి కారణం చక్రవర్తి గారే. ఆయన ఎక్కడున్నా ఒక్కసారి రమ్మని చెప్పండి. సరే తులసి, నేను చెప్తానులే. అయినా చక్రవర్తి కాకపోతే ఇంకొక డాక్టర్ ఎవరో ఒకరు వస్తున్నారు కదా, చక్రవర్తి ఏ క్యాంపుకైనా వెళ్ళాడేమో అని చెప్పేసి సర్ది చెప్తాడు. ఈలోగా ఇక సరే నువ్వు వెళ్ళని చెప్పేసి తులసిని పంపిస్తారు. ఆసుపత్రిలో అంతా బాగానే ఉంది కదా అంటే బాగానే ఉందని చెప్తుంది తప్ప ఆసుపత్రిలో టాపిక్ ఏమీ ఎత్తదు. ఈలోగా ఏంటండి కొత్తగా మీ ఆవిడ గారు చక్రవర్తి గారి గురించి అడుగుతున్నారేంటి, ఏమో అదే నాకు అర్థం కావడం లేదు. ఇక తులసికి ఎలాంటి అనుమానం రాకూడదు. తులసికి అనుమానం వచ్చిందంటే మనం ఏం చేయలేము. తులసి ఇక నేను చేసిన పని తెలిస్తే తట్టుకోలేదు, నా భార్య ఏమైపోతుందో కూడా నాకే తెలియదని చెప్పేసి అనుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు మినిస్టర్ గారు. ఎట్టి పరిస్థితిలోని ఇక మీరు చేసింది తెలీదు. ఆ కావ్యకు ఎలాంటి సాక్ష్యాలు దొరకవు కాబట్టి ఆ కావ్యకు కుటుంబం సపోర్ట్ కూడా లేదు. ఆ బిడ్డే తన బిడ్డ అని చెప్పి కావ్య ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మేసే పరిస్థితులు అయితే వచ్చేసాయి. ఇక మనకేం పర్వాలేదు అని చెప్పేసి రుద్రాణి అయితే చెప్తూ ఉంటుంది. ఏమో ఏమో రుద్రాణి గారు, తప్పు అయితే చేశాం, కానీ ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఇంకెన్ని తప్పులు చేయాలో ఏంటో అని చెప్పేసి మినిస్టర్ అయితే అంటూ ఉంటాడు. సరే అండి నేను వెళుతున్నానని చెప్పేసి అక్కడి నుంచి రుద్రాణి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ చక్రవర్తి గురించి ఎంతగానో వెతుకుతూ ఉంటాడు రాజు అయితే. రాజు ఇలా వెతుకుతూ ఉండగానే చక్రవర్తి ఆ రౌడీల నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. అలా ప్రయత్నిస్తూ ఉన్న సమయంలో ఎలాగైతే చక్రవర్తి రౌడీల నుంచి అయితే తప్పించుకుంటాడు. రౌడీల నుంచి తప్పించుకుని బయటికి పరుగులు పెడుతూ వస్తూ ఉన్న సమయంలోనే ఇక చక్రవర్తిని ఆ రౌడీలు చూసి ఫాలో చేస్తూ ఉంటారు. ఇక చక్రవర్తిని పట్టుకోవడానికి వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు. చక్రవర్తి పరిగెడుతూ ఉంటాడు, కానీ తను ముందుకి కదలలేకపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈలోగా చక్రవర్తిని ఆ రౌడీలు పట్టుకోవడానికి దగ్గరికి వచ్చే లోపులోనే అక్కడ రాజు అయితే చూసేస్తాడు. చక్రవర్తిని వెతుక్కుంటూ వచ్చి రాజు చక్రవర్తిని చూసేసరికి ఆ రౌడీలు పట్టుకుని తీసుకుని వెళుతూ ఉండగానే ఆ రౌడీలకు అడ్డుపడి రౌడీలను కొట్టి చక్రవర్తిని కాపాడుతాడు. సార్ నిజంగా దేవుళ్ళ వచ్చారు సార్, లేకపోతే ఆ మినిస్టర్ నన్ను చంపేసేవాడు. పాప విషయంలో జరిగిన అన్యాయం గురించి నిలదీస్తే నన్ను ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు. డాక్టర్ గారు మాకు అన్ని విషయాలు తెలిసాయి, పాపని వాళ్ళు మార్చేశారని కూడా తెలిసింది. అందుకనే ఇక మిమ్మల్ని వెతుక్కుంటున్నాం. మీరు నిజం చెప్తేనే ఇక మినిస్టర్ గారి భార్య నమ్ముతుంది. మినిస్టర్ చేసిన దుర్మార్గం తెలిస్తే ఆమె తప్పకుండా మినిస్టర్ని క్షమించదని మాకు అర్థమవుతుంది. మీరు వచ్చి మినిస్టర్ భార్య ముందు నిజం చెప్పండి అని చెప్పేసి చక్రధర్ని అయితే తీసుకుని బయలుదేరతాడు. ఈలోగా కావ్యకి కూడా ఫోన్ చేస్తాడు. అలా ఫోన్ చేసరికి కావ్య కూడా బయలుదేరుతుంది. ఇక సాక్ష్యాలు పట్టుకొని చక్రవర్తిని తీసుకుని కావ్య రాజు ఇంటికైతే వచ్చేస్తారు. అలా వచ్చేసరికి మినిస్టర్ తులసి ఇద్దరూ కూడా బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోగా చక్రవర్తి రావడం చూసి, ఏమండి చక్రవర్తి డాక్టర్ గారు వస్తున్నారు, ఆయన ఎక్కడికో వెళ్ళారని చెప్పారు కదా, వచ్చేసినట్టున్నారు అని చెప్పి తెలిసేసరికి మినిస్టర్ చూసి షాక్ అయిపోయి నిర్ఘాంతుడైపోయి ఉండిపోతాడు. వెనకాలే రాజు కావ్య. ఇక వీళ్ళందరినీ చూసి ఇక మినిస్టర్కి ఏం చేయాలో కూడా అర్థం కాదు. తులసి నువ్వు లోపలికి వెళ్ళు. ఏవండి మీరు లోపలికి వెళ్ళడానికి లేదు, మీరు ఇక్కడ ఉండాల్సిందే అని చెప్పి దూరం నుంచే కావ్య అరుస్తూ ఉంటుంది. ఏంటి కావ్య గారు ఇంత కోపంగా ఉన్నారేంటి అని చెప్పేసి ఇక తులసి తన భర్త మొహం వైపు చూస్తుంది. ఈలోగా చక్రవర్తి వచ్చి మీకు చాలా పెద్ద అన్యాయం జరిగింది అని చెప్పి కావ్యని అంటూ ఉంటాడు. ఏంటండి ఆమె పాప గురించి మీకు తెలుసా? అయినా మీరు ఎక్కడికో టూర్ వెళ్ళారని ఆయన చెప్పారు. తెలుసమ్మా, నీ ఒడిలో ఉన్న పాపే వీళ్ళ కన్న పాప. ఇక నీ భర్త మినిస్టరు నువ్వేమైపోతావో అని చెప్పేసి వాళ్ళ పాపని నీకిచ్చి ఆరోగ్యం బాలేని పాపని వాళ్ళకిచ్చారు.
నీ భర్త మినిస్టర్ చేసిన తప్పు కారణంగా ఈ తల్లి ఎంతో బాధపడుతుంది అంటూ జరిగిన విషయం మొత్తం చెప్పి ఈ నిజాన్ని నిలదీయడానికి వస్తే నన్ను కూడా కిడ్నాప్ చేయించాడు ఇతను అని చెప్పేసి తులసి ముందు నిజాలు మొత్తం బయట పెట్టేస్తాడు డాక్టర్. అయితే తన భర్త చేసిన తప్పుని క్షమించమంటూ చాలా పెద్ద అన్యాయం జరిగింది మా కారణంగా అంటూ పాపని కావ్య చేతిలో పెట్టి క్షమాపణ అడుగుతుంది తులసి. మినిస్టర్కి పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు అయితే జరగబోతుంది. ఇలా జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారు అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.